గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏంటి లొకేషన్ మారింది అని చూస్తున్నారా? చూపించినా మీకు కూడా. కానీ మీకు చూపించే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టేసి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసేయండి. ఈ వీడియో ఏంటో మొత్తం తెలుసుకోవాలి అంటే లాస్ట్ వరకు పక్కా చూడండి. ఫ్లాష్ బ్యాక్. మీకు చెప్పడానికి ఏదో ఉంది నా దగ్గర. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:19 అవుతుంది కదా. 1:19 PM కాదు, 1:19 AM. సో ఇంత పొద్దున, ఇంత రాత్రి ఇంత పొద్దున నేను ఎందుకు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా అంటే ఆల్రెడీ గెస్ట్ చేయొచ్చు. ఏంటి అంటే మేమైతే ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫాల్ కదా, సో అందరు ట్రిప్స్కి వెళ్తున్నారు కదా, సో మేము కూడా కొంచెం బోర్ కొట్టి అలా కొంచెం రిఫ్రెష్ అవుతామని చెప్పి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఏ ప్లేస్ అవన్నీ మీరైతే ముందు వీడియోలో చూస్తారు. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం కదా. బ్యాగ్స్ అన్నీ కార్లో అయితే ఇప్పుడే సెట్ చేసామన్నమాట. సో బ్యాగ్స్ అయితే ఇక్కడ ఫిట్ చేసాం. జప్, అది సంగతి. సో వెరీ ఎక్సైటెడ్. అయితే లెట్స్ గో. A few inches later. ఇప్పుడైతే ఒక గ్యాస్ స్టేషన్లో ఆగాము. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్రేక్. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మార్నింగ్ ఒక 6:20 అవుతుంది. సో ఎట్ స్ట్రెచ్ మేము 5-6 అవర్స్ వచ్చేసాము మ్యాక్సిమం. సో ఇప్పుడైతే ఒక ఫుల్ పవర్ మ్యాప్ అయితే వేసాం. ఇక్కడైతే ఫుల్ గాలి వస్తుంది చల్లగా. దట్స్ ద పాయింట్. మళ్ళీ నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాం. సో గైస్, మేమైతే ఒక షార్ట్ ట్రిప్ అనమాట. ఇది ఒక 2 days ట్రిప్ మాత్రమే. ఏ ప్లేస్ అంటే మేము టెనెసీ స్టేట్కి వెళ్తున్నాం. సో మేముండే ప్లేస్ దగ్గర నుంచి మేము వెళ్ళే ఫస్ట్ డెస్టినేషన్కి దగ్గరగా 7 hours పడుతుంది అనమాట. సో మేమైతే midnight స్టార్ట్ అయ్యాం. సో గైస్, సెకండ్ బ్రేక్. స్టాప్ డెట్ మెక్డానల్డ్స్ అనమాట. కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడైతే వి ఆల్మోస్ట్ రీచ్డ్ ఆ ఫస్ట్ ప్లేస్ అనమాట. సో ఇంకా ఎక్కువ టైం లేదని గబగబా అలా కార్లోనే రెడీ అయిపోయి ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వే మేము వస్తున్నప్పుడు అయితే వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన టైంకి మేము ఉండే ప్లేస్తో కంపేర్ చేస్తే ఆ ప్లేస్ అయితే చాలా చల్లగా ఉంది. అండ్ కార్లో మేము వెళ్తున్నంతసేపు కంప్లీట్లీ వి వర్ వైబింగ్ అనమాట. చాలా బాగుండే. అండ్ మనమైతే మన ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాం. ఈ ప్లేస్ ఏంటి అంటే ఫాస్టర్ ఫాల్స్. మొత్తం కారు కింద ఇప్పుడు చూపెట్టి ఫేస్. మేము స్టార్ట్ అయ్యామో లేదో ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. ఒక్కొక్కళ్ళ అవతారం చూడండి. మేమేమో గొడుగు పెట్టుకొని వెళ్తున్నాం. మాకేమో ఇక్కడ తలకి జుట్టు పాడైపోకూడదని చెప్పి కవర్ వేసుకుంది. నేను యాక్చువల్లీ తడిచేద్దాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ ఎందుకు కూర్చుని ఫేస్ హెయిర్ అన్నీ పాడైపోతాయని చెప్పి తడవట్లేదు. కెమెరా తడిచిపోతుంది ఫస్ట్, నేను కాదు. సో గుడ్, చాలా బాగుంది. ఫాల్స్కి వేయదు. వ్యూ చూడండి, వ్యూ. అసలు ఈ ప్లేస్ లైవ్లో చూస్తుంటే ఏదో మూవీలో చూస్తాం కదా, సేమ్ అలా ఉంది. ఈయన చూడు.
నేనైతే ఫాల్ చూడడం ఫస్ట్ టైం. సో ఎంత బాగున్నాయి ఈ లీవ్స్. ఇది ఫాల్ ఇప్పుడే పడింది. ఇది ఏది అసలు మంచిగా వర్షంలో కొంచెం ఫాగీగా అండ్ ఆ ఫాల్ లీవ్స్ అవన్నీ చూస్తుంటే క్రేజీ అనిపించింది. ఇదేదో కొంచెం రిస్క్ పంచాయతీలా ఉంది. గైస్ సీనరీ ఆకు సక్సెస్ఫుల్గా వర్షం ఆగిపోయింది. ఇప్పుడు కెమెరాలో షూట్ చేసుకుని వెళ్తున్నా. ఇక్కడైతే మనం ఫాల్స్కి వెళ్ళాలంటే కొంచెం కిందకి దిగాలన్నమాట, ఒక కొండ దిగినట్టు. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. అయితే వర్షం పడడం వల్ల స్టెప్స్ అయితే చాలా స్లిప్పరీగా ఉన్నాయి. మేమైతే ఒక 2-3 సార్లు కింద కూడా పడ్డాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఈ సీనరీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో దిస్ ఈస్ మై ఫస్ట్ ట్రిప్ కదా, అందుకే ఇంత ఎగ్జైట్మెంట్. అండ్ వర్షం పడుతుంది. నార్మల్గా వచ్చినా కానీ ఇంత కిక్ ఉండదేమో, కానీ వర్షం పడుతుంది, ఆకులు రాలుతున్నాయి, కలర్స్ మధ్యలో ఎండ వస్తుంది పోతుంది. అబ్బా ఈ కెమెరాలో నేను క్యాప్చర్ అవ్వట్లేదు సరిగా కలర్స్ అన్నీ. అసలు నార్మల్ మన నేకెడ్ ఐకి ఎలా కనిపిస్తున్నాయో కెమెరాలో అలా కనిపించట్లేదు. సో నేను అంత క్లియర్గా రాదేమో వీడియోలో, బట్ ఇట్ ఈస్ సో గుడ్. చాలా అంటే చాలా బాగుంది. ఇవాళ రావడం, వర్షం పడిన రోజు రావడం వల్ల ఇంకా బాగుంది. పెద్దగా ఉన్నాయి చెట్లు. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ ఎస్, అక్కడ పక్కన ఉన్నవి ఫాల్స్. సో లెట్స్ గో. సో నేనైతే ఇలా గబగబా మెట్లు దిగుతూ ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసా. అసలు బ్రిడ్జ్ మీద నడుస్తున్నంతసేపు భయమే. ఏంటంటే కింద ఏం లేదు, అది కొంచెం నడుస్తుంటేనే ఊగుతుందన్నమాట. ఎక్కడ పడిపోతానో, ఫోన్ ఎక్కడ పడిపోతుందో, కెమెరా ఎక్కడ పడిపోతుందో అని ఫుల్ టెన్షన్ నాకైతే. ఇంకా ఆల్మోస్ట్ మనమైతే ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. దిగడం అయితే బాగానే. రివర్స్ ఎక్కేసరికి ఓ మై గాడ్ ఫుల్ ఐస్. ఓకే నౌ
వీఆర్ డన్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ థింగ్ మేము వేరే ప్లేస్కి వెళ్తాం. అక్కడే కలుద్దాం. ఈ వ్యూ అయితే మనం ఫాల్స్ చూసేసాక పైకి వచ్చినప్పుడు ఇలా ఉంది. అక్కడ మీకు కనిపిస్తుండొచ్చు, మధ్యలో లైట్ పడుతూ ఇలా పాస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే అవి క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి, దానివల్ల లైట్ అనేది అలా పడుతుంది. అసలు ఎంత బాగుంది. ఇవన్నీ చూస్తే ఎప్పుడో మూవీస్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు నిజంగా చూస్తున్నామా అనిపించింది. అండ్ అలా హ్యాపీగా మేమైతే మా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. ఆ లోపల మేము బ్రేక్ఫాస్ట్ అయితే అవకాడో టోస్ట్ తిన్నాం. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రూబీ ఫాల్స్ అన్నమాట. ఇక్కడైతే మనం మన నెక్స్ట్ ప్లేస్ రూబీ ఫాల్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఫాల్స్ అయితే అండర్ గ్రౌండ్లో పడుతూ ఉంటాయి, మనల్ని వాళ్ళు తీసుకెళ్తారు. సో దానికోసం అయితే మనం ముందు టికెట్స్ తీసుకోవాలి. మేమైతే టికెట్స్ తీసుకున్నాం, కానీ మేము వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అక్కడ గిఫ్ట్ షాప్లో అయితే మేము కాసేపు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసాం అండ్ కొన్ని షాప్ చేసామన్నమాట. ఇది ఎలా అంటే మనల్ని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్ అండర్ గ్రౌండ్కి తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం కేవ్ వాక్ ఉంటుంది అనమాట. సో ఒక చిన్న వేలా ఉంటుంది, అందులోంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అది కొంచెం డిస్టెన్స్ నడిచాక మనకైతే ఫాల్స్ కనిపిస్తాయి. Village gift shop and recharge at the Castle Cafe inside historic Ruby Falls Castle, featuring seasonal menus, sweet treats, coffee drinks, and beer on tap. With award-winning events and specialty tours, there's always something new. ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్లో కేవ్లో ఉన్నాం. ఇందులోంచి వెళ్తూ ఫాల్స్ వస్తాయంట. ఇప్పుడే మేము పిక్చర్ కూడా దిగాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని లోపలికి. సో అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట మేమైతే. అసలు ఈ రూబీ ఫాల్స్ ఎలా క్రియేట్ అయింది, ఎవరికి తెలిసింది, ఎలా బయటపడింది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. సో మనల్ని ఆ కేవ్ లోపలికి తీసుకెళ్లే ముందు ఇలా అసలు ఆ స్టోరీ ఏంటి అని చెప్పి మనకి ఇలా ఒక స్క్రీన్లో ఏవి వేసి అయితే చూపించారు. Sometimes, some people, not me. When my Ruby moved away to Tennessee, I could have stayed put, but I followed her south. సో ఇదంతా వాళ్ళు ఈ కేవ్ని వే కోసం ఎప్పుడో తవ్వారంట. సో ఈ వే అంతా అట్లా క్రియేట్ చేసిన వేనే. అండ్ ఈ కేవ్ లోపల న్యాచురల్గా లైమ్ స్టోన్ ఫార్మేషన్ అనేది కూడా జరిగిందంట. వీడియోలో చూస్తారు, ఆ న్యాచురల్గా లైమ్ స్టోన్ ఫామ్ అయింది. అండ్ ఇదేం ముట్టుకోవద్దు, ముట్టుకుంటే ఆ ఫార్మేషన్ అనేది ప్రాసెస్ ఖరాబ్ అవుతుంది అని చెప్పారు. సో మేమైతే ఏం ముట్టుకోలేదు, జాగ్రత్తగా వెళ్ళి చూసాము. కొన్ని చూస్తే అసలు ఇవన్నీ నిజమా, ఇట్లాంటివన్నీ జరుగుతాయా అని అనిపిస్తుంది. కాకపోతే అసలు నమ్మబుద్ధి అవ్వలేదు మాకైతే. మనం ఇప్పుడు మెల్లగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సౌండ్ వినిపిస్తుంది కదా. ఏం అనిపించట్లేదు.
ప్రెజెంట్ అయితే వాటర్ ఫ్లో తక్కువ ఉందంట, అప్పుడప్పుడైతే అదంతా నిండిపోయి అసలు ఇంత దూరం కూడా రానివ్వరంట. ఈ ఆకు నేను ఇంటికి తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటా. బాగుంది కదా. ఎస్, అండ్ మా డే 1 ఆఫ్ ట్రిప్లో మేమైతే 2 ప్లేసెస్ కవర్ చేసాం సక్సెస్ఫుల్గా. అండ్ మీకు కూడా ఈ 2 ప్లేసెస్ నచ్చాయి అనుకుంటున్నా. నాకైతే చాలా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇవాళకి నేను వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేయండి.